ఆ వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనుషుల పట్ల అనగా నీ ఎడల నా ఎడల ఆయన ఏ కోరిక కలిగి ఉన్నాడో ఆ కోరికను బట్టి ఆయన మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతున్నాడు. రక్షణ లేనటువంటి వారికి రక్షణ పొందమని మాట్లాడుతున్నాడు. మారు మనసు లేని వారికి మారు మనసు పొందమని మాట్లాడుతూ ఉన్నాడు. రక్షించబడి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి విశ్వాసులకు కూడా కొన్నిసార్లు మారు మనసు పొందమని మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందడం కోసం మనకి ఈ 2026 సంవత్సరం అవకాశముగా అనుగ్రహించబడింది. మారు మనసు పొందారా? ఇంకా రక్షణ లేనటువంటి ఎవరి బిడ్డలు ఉన్నారా? మారు మనసు పొందారా? దేవుడు మీకు ఇచ్చిన గత సంవత్సరాలన్నీ కూడా విచ్చలవిడిగా వాడుకున్నారు కదా. చేయరాని కార్యాలు చేశారు కదా. తల్లిదండ్రులను మోసం చేశారా? మీ స్నేహితులను మోసం చేశారా? ప్రభువును మోసం చేశారా? అన్నీ బాగున్నట్టుగా ఇక్కడ పెట్టించి బయట చేరని కార్యాలు చేశారా? ప్రభువుకు దూరంగా ఉన్నారా? హృదయాల్లో పాపంతో బ్రతుకుతున్నారా? మోసంతో బ్రతుకుతున్నారా? మనస్సాక్షిని చంపుకుని బ్రతుకుతున్నారా? వ్యర్థమైన ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నారా? లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారా? శరీరాశకు లోబడుతున్నారా? నేత్రాలతో చూచిన దాన్ని పొందుకుంటున్నారా? ఆలోచన చేయండి. మీరు మారు మనసు పొందాలి. మీ పాపమును మీరు విడిచిపెట్టాలి. మీ పాపములన్నింటినీ విడిచిపెట్టి మీ పాపముల క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి. ప్రభువు వైపు తిరగాలి. లోకం మీద మీ శరీరం మీద ఉన్నటువంటి మీ మోగేచ్చలన్నీ మీ వాంఛలన్నీ కూడా విడిచిపెట్టాలి. ప్రభువు వైపు మీరు తిరగాలి. ప్రభు మనకు దొరుకుతున్నప్పుడు, ఆయన వాక్యం దొరుకుతున్నప్పుడు దాన్ని పట్టుకోవాలి, దానికి లోబడాలి. మీ హృదయాలను ప్రభు కొరకు అర్పించాలి. మీ జీవితాలను ఆయనకు అనుగుణంగా నడుచుకునేటట్టుగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది చాలా కాలం విని మారు మనసు పొందుదాం అని అనుకుని చనిపోయారేమో. ఇక నేను వచ్చే వారం నుండి మందిరానికి వెళ్ళి నా తీర్మానాన్ని తెలియపరిచి ఆ సేవకునితో చెప్పి బాప్తిస్మం పొందుదాం అని అనుకుని చనిపోయారేమో. నా స్నేహితుడు ఈ దినాన్ని మరణించాడు. నాతో కలిసి ఆడుకున్నవాడు, నాతో కలిసి చదివినవాడు, 41 సంవత్సరాల వయసు. తన జీవితం అంతా పాడు చేసుకున్నాడు త్రాగుడుకులోనే. ఒక భయంకరమైనటువంటి వ్యాధితో కృషించిపోయాడు. శరీర అవయవాలన్నీ కూడా క్షీణించిపోయాయి. అసలు ఎక్కడా బలం లేదు. వ్యాధి ఏంటో తెలియనటువంటి వ్యాధితో బాధపడ్డాడు. ఆఖరిలో అంటున్నారు ఇది క్యాన్సర్ ఏమో అని. వాస్తవానికి ఇంకా తెలియదు, కానీ చనిపోయాడు. ఈ మరణావస్థలో ఉన్నటువంటి ఈ కాలంలో నేను తరచుగా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఒప్పుకుంటున్నాడు, ఏవేవో చెప్తున్నాడు. నేను ప్రభువుని నమ్ముకుంటాను, నేను ఒకవేళ లేస్తే కనుక వచ్చి నేను నా తీర్మానాన్ని తెలియజేసి బాప్తిస్మం పొందుతాను. నో ఛాన్స్. చనిపోయాడు. ఇలా చాలా మంది చనిపోయి ఉండొచ్చు. ఈరోజు నేను బ్రతికున్నావు రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా. నీవేమీ పాపం చేయలేదని కాదు, నువ్వు మంచోడు అని కాదు, నువ్వు అందరికంటే యోగ్యుడు అని కాదు, భక్తుడు అని కాదు, నీ వల్ల ఏదో అనుగురుతుందని కాదు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నీకు ఇచ్చిన ఒక అవకాశం ఉపయోగించుకుంటావా? ధన్యుడు. వ్యర్థంగా దాన్ని తృణీకరిస్తావా? నాశనం నీ కొరకు పొంచి ఉంది. ప్రభు ఈ 2026ని ఒక అవకాశంగా నీకు ఇచ్చాడు. మారు మనసు పొందమన్నాడు. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు వాక్యానికి లోబడితే, యేసుక్రీస్తును అంగీకరిస్తే నీకు మారు మనసు కలుగుతుంది. ప్రభు నిన్ను రక్షిస్తాడు. సంఘ ఆరంభ దినాలలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది వాక్యం విని వారి హృదయాలలో నడుచుకొని ఏమడిగారు? పేతురును కడమ అపొస్తలులు ఏమడిగారు? అయ్యా మేమేమి చేద్దామని వారిని అడుగుగా వారు ఏమని చెప్పారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి. మీరు తక్షణమే ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి. ఆయన మీ పాపముల కొరకు కల్వరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడైన దేవుడు. ఆయన మరణం మీద, పాతాళం మీద అధికారం కలిగినటువంటి వాడు. నిన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తాడు ఆయన.
పాతాళము నుండి తప్పిస్తాడు. నిన్ను రక్షించగలిగిన సమర్థుడైన ఆయన సజీవుడైన జీవాధిపతి యేసుక్రీస్తు. మేము ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నాం, మేము ఆయన పునరుత్థానమును ప్రకటిస్తున్నాం అని చెప్పినప్పుడు వారందరూ కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డారు. ఆ దినమున 3000 మంది సంఘములో చేర్చబడి